హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో కరివేపాకు పొడి చేశాను. చూడండి ఎలా తయారు చేశానో. నచ్చితే మీరు కూడా ట్రై చేయొచ్చు. ఎక్కువ ఐటమ్స్ కాకుండా సింపుల్గా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే కరివేపాకు పొడి అనేది రెడీ అయిపోతుంది. ఈరోజు కరివేపాకు అనేది తెచ్చుకున్న తర్వాత అది బాగా ఫ్రై చేశాను. ఆయిల్ కొంచెం కొంచెం వేసి డీప్గా ఫ్రై చేసిన తర్వాత అది ఇలా మన చేతుల నుంచి ఇలా అనగానే కొంచెం పొడి పొడిగా అయిపోవాలి. పచ్చదనం పచ్చివాసన అంతా పోయినట్టుగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇగోండి, దీనికి కావాల్సిన ఐటమ్స్ ఇవి: ఎండుమిర్చి, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ధనియాలు, ఎల్లుల్లిపాయలు, చింతపండు. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసుకోవాలి. మినప్పప్పు బ్రౌనిష్గా వచ్చినంత వరకు ఫ్రై చేయాలి. నెక్స్ట్ శనగపప్పు కూడా సేమ్ దాంట్లో వేసి ఆయిల్ వేయకూడదు, ఏమీ వేయకుండా ఫ్రై చేయాలి. బ్రౌనిష్గా వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర ఎర్లీగా ఫ్రై అయిపోద్ది కాబట్టి ఈ మినప్పప్పు శనగపప్పు ఫ్రై అయిన తర్వాత తీసేస్తామనే ముందు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మూడు ఫ్రై చేసుకున్న తర్వాత బాగా పచ్చదనం అంతా పోయిన తర్వాత మనం ధనియాలు వేసుకోవాలి. ధనియాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ధనియాలు ఫ్రై చేసుకొని ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని తర్వాత ఎండుమిరపకాయలు కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేయాలి. అది ఫ్రై చేసిన తర్వాత ఇగోండి, ఇవన్నీ మిక్స్ చేసి పొడి చేయాలి. మిక్సీలో వేసి పొడి చేసుకున్న తర్వాత ఎల్లుల్లిపాయలు కూడా మిక్సీలో వేసి ఇలా పొడి చేసుకోవాలి. కరివేపాకు కూడా మిక్సీలో వేసి పొడి చేసుకున్న తర్వాత మనం ఏవే ఐటమ్స్ అయితే చూపించామో అవన్నీ ఫ్రై చేసుకొని మిక్సీలో వేసి పొడి చేసుకొని, కరివేపాకు కూడా మిక్సీలో వేసుకొని పొడి చేసుకొని ఇవన్నీ మిక్స్ చేసి మొత్తం కలపాలి. కలిపిన తర్వాత ఎల్లుల్లిపాయలు మాత్రం ఫ్రై చేయకూడదు. ఎల్లుల్లిపాయలుగానే మిక్సీ ఆడించేసి ఈ కరివేపాకు పొడిలో కలపాలి. మనం కావాల్సినంత చింతపండు వేసుకోవాలి. దాంట్లోని సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మా పిల్లలకి తినిపించాను. చేసిన వెంటనే వేడి అన్నంలోని కొంచెం నువ్వుల నూనె వేడి చేసుకొని దాంట్లో వేసుకొని పిల్లలకి తినిపించాను. ఎలా ఉందో చెప్పమన్నాను. బాగానే ఉందన్నారు. చిన్నపిల్లలు కదా, నేను కారం అనేది ఎక్కువ వేయలేదు, కొంచెమే వేసాను. కానీ బాగుంది. నేను కూడా ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం, ఫస్ట్ టైం తినడం. చాలా బాగుంది. మీరు కూడా కావాలంటే ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్.